ప్రోగ్రెషన్స్ నుంచి 6.2 ఎక్సర్సైజ్లో మనము ఫస్ట్ బిట్ చేసాము. ఇవాళ సెకండ్ బిట్ చూద్దాం. ఇక్కడ మనకి ఫైండ్ ద 30th టర్మ్ ఆఫ్ ద ఏపీ 10, 7, 4 అండ్ సో on. సో ఆఫ్ ఏపీ అన్నాడు కనుక ఫస్ట్ టర్మ్ ఇక్కడ 10 అంట, సెకండ్ టర్ము 7, థర్డ్ టర్మ్ 4, ఇట్లా ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనకి ఇచ్చాడు. ఇది ఇలా ఫ్లో అవుతూ వెళ్తూ ఉందన్నమాట. ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే 30th టర్మ్. దాన్ని నేను సింపుల్గా ఏ సఫిక్స్ 30. ఈ 30th టర్మ్ నేను ఎలా రాయాలో కూడా మీకు బాగా చెప్పాను. ఫస్ట్ టర్మ్ ఈజ్ ఫిక్స్డ్. కామన్ డిఫరెన్స్ డీలు ఎన్ని ఉంటాయంటే 29D. దీన్ని ఎలా రాయాలో కూడా చెప్పమంటే చెప్తాను, ఒకసారి చూడండి. an is equals to a plus n minus 1 టైమ్స్ d అని మనం ప్రూవ్ చేసాం. దీన్ని జనరల్ టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంట. మనకి 30th టర్మ్ కావాలి కనుక ఏ 30 అని రాసుకుని దట్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 30 minus 1 టైమ్స్ డి ఇలా కూడా రాయొచ్చు. దీన్నే మనము ఏ 30 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 29D అని కూడా అంటాం. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ టర్మ్ని ఎప్పుడు ఏ అంటాము, సెకండ్ టర్మ్ని ఎప్పుడు ఏ ప్లస్ డి అంటామని, థర్డ్ టర్మ్ని ఏ ప్లస్ 2D అంటామని ఇలా మనం నేర్చుకున్నాం కనుక ఇంకొక ఫార్ములా కూడా చెప్పాను. కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1 అని కూడా చెప్పారు. A2 అంటే సెకండ్ టర్ము, A1 అంటే ఫస్ట్ టర్మ్. A1 ఈజ్ నథింగ్ బట్ ఏ అని కూడా చెప్పాను కనుక నాకు ఇక్కడ A1 అనేది 10 అయితే A2 అనేది 7 అవుతుంది. అంటే 7లోంచి నేను 10 తీస్తే నాకు -3 వస్తుంది. దిస్ ఈజ్ మై కామన్ డిఫరెన్స్. సో వాడు అడిగింది A30 కనుక దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే మనకు తెలుసు ఫస్ట్ టర్మ్. ఎప్పుడు కీప్ ఇన్ మైండ్ దీన్ని ఏ అనొచ్చు, A1 అని కూడా అంటాం. సో ఇక్కడ నేను 10 రాసేసాను ప్లస్ 29 టైమ్స్ డి అంటే 3. ఈ 3 రాసేటప్పుడు -3ని జాగ్రత్తగా ఇలా బ్రాకెట్లో రాసుకోవాలి. సో 29 టైమ్స్ 3 ఈజ్ ఈక్వల్ టు 9 3s are 27, 2 3s are 6, 6 + 2 8. సో ఇక్కడ 87 అవుతుంది, కానీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. 10 - 87 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -77. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. దిస్ ఇస్ మనకు కావాల్సిన టర్మ్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు జనరల్ టర్మ్ అనేది మనకి ఎప్పుడు తెలియాలి. అది తెలిస్తేనే మనము ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. మీరు నెక్స్ట్ ప్రాబ్లంకి వస్తే ఇక్కడ చూడండి, ఫైండ్ ద 11th టర్మ్ ఆఫ్ ఏపీ అన్నాడు. ఇక్కడ మీరు చూస్తే కొన్ని ఫ్రాక్షన్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ కానవసరం లేదు. సింపుల్గా ఫస్ట్ ఇచ్చిన సీక్వెన్స్ తీసుకోండి. ఈ ఏపీలో మనకి ఫస్ట్ టర్మ్ ఏమో -3, ద సెకండ్ టర్మ్ ఈజ్ -1/2, థర్డ్ టర్మ్ ఈజ్ 2 అండ్ సో on. ఇందులో మనం 11th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. చేసేటప్పుడు యూ షుడ్ రైట్ A1 ఈజ్ నథింగ్ బట్ ఏ దట్ ఈజ్ ఈక్వల్స్ టు -3. నౌ కమింగ్ టు ద A2 దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2. A3 ఈజ్ ఈక్వల్స్ టు 2. These are the given terms in the arithmetic progression. We know that nth term of arithmetic progression is a plus n minus 1 times d అని మనకు తెలుసు. సో నాకు 11th టర్మ్ కనుక A11 is equals to
ఏ ప్లస్ 11 మైనస్ 1 టైమ్స్ డి అని, దీనే మనం ఏ ప్లస్ 10d అని మనం రాసుకోవచ్చు. నా ఓకే, ఎవ్రీథింగ్ ఫైన్. a1 is nothing but a, that is you can write it down here minus 3. Good. Now coming to the 10 times d, we need d. D, we have a formula. D is equals to a2 minus a1. What is my a2? What is my a2? Minus 1 by 2 minus, what is my a1? Minus 3. చూడండి, ఇక్కడ ఫార్ములాలో ఒక మైనస్ ఉంది, మైనస్ రాసాను. a1 అంటే మైనస్ 3. సో ఇక్కడ మైనస్ 1 by 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 వస్తుంది. ఇక్కడ బై 1 పెట్టుకుని ఎల్సిఎం ఎంత అవుతుంది అప్పుడు? 2 అవుతుంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మైనస్ 1 ప్లస్ ఈ 1 2లో 2 టైమ్స్ ఆ 2ని దీంతో మల్టిప్లై చేయాలి. 2 3s are 6. 2లో 1 టైం పోతుంది కనుక ఆ 1 పట్టుకొచ్చి దీంతో మల్టిప్లై చేయడం వల్ల 1 1 ఆర్ 1 మైనస్ 1 వచ్చింది. ఈ 1 వచ్చి 2లో 2 టైమ్స్ పోతుంది, 2 వచ్చి దీంతో మల్టిప్లై చేయాలి. ఇది ఫ్రాక్షన్స్ యాడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మైనస్ 1 ప్లస్ 6 అంటే మైనస్ 5 by 2. సో దిస్ ఈజ్ మై కామన్ డిఫరెన్స్. అంటే ఇక్కడికి వచ్చి 10 టైమ్స్ మైనస్ 5 by 2 ఇట్లా రాసుకోవాలి. అంటే నువ్వు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ నీ దగ్గర కామన్ డిఫరెన్స్ ఉండాలి. ఫస్ట్ టర్మ్ ఆడ ఎలా ఇచ్చాడో కనుక మనం రాసేసుకోవచ్చు. సో ఇక్కడ 2 అనేది ఇందులో 5 టైమ్స్ పోతుంది. సార్ మైనస్ 5/2 కాదు సార్, ప్లస్ 5/2. వెరీ గుడ్. సో ఇక్కడ ప్లస్ 5/2 అంట, నేను మైనస్ వేసాను, సారీ, ఇక్కడ ప్లస్ పెడుతున్నా. ఓకేనన్నా. 6 మైనస్ 1 ప్లస్ 5/2. వెరీ గుడ్. సో మైనస్ 3 ప్లస్ 5 5s are 25. ఎందుకంటే 2 ఇందులో 10లో 5 టైమ్స్, 5 5s are 25 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 22. సో నువ్వు ఇలా రాసుకుంటా వెళ్తూ ఉంటే నీకు కంపల్సరీ 11th టర్మ్ కంపల్సరీ ఏమవుతుంది? 22 అవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం ట్రై చేద్దాం. ఓకే.